నమస్కారం, విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డ్రగ్స్ రహిత దేశమే యువత లక్ష్యం కావాలి. యువ మోర్చా త్రికేరణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపు. ఏజెన్సీ అడవుల అదాని నవయుగ ప్రైవేట్ సంస్థలకు అమ్మొద్దు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్. అప్పన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మానవేంద్రనాథ్ రాయ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా బీజేపీ యువ మోర్చా దేశవ్యాప్తంగా నమో యువ త్రికేరన్ కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో నిర్వహించిన త్రికేరన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్కి దూరంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. కాళీమాత టెంపుల్ నుండి వైఎంసీఏ వరకు రన్ కొనసాగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ వికసిత భారత్ వైపు అడుగులు వేసే ప్రస్తుత తరుణంలో యువత తప్పుదారి పట్టకుండా ఉండాలని పిలుపునిచ్చారు. గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్కి దూరంగా ఉండాలని హితవు పలికారు. 2047 నాటికి ప్రపంచ దేశాల్లో మన దేశం అగ్రగామి దేశంగా నిలబడాలంటే ఆ గురుతర బాధ్యతను యువతే తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, యువ మోర్చా నాయకులు ధోని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నెమ్మదిగా వెళ్ళమంటారు బాబు. పరిగెట్టాలి. యువ మోర్చా ఆధ్వర్యంలో నమో యువరన్ పేరు మీదట నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడా అనే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగానే ఫిట్ ఇండియా అని చెప్పి ఏదైతే అందరూ కూడా శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేయాలి అని ఆయన ఆలోచన చెప్పడంతో పాటు యోగా అనే ఒక ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా చేయడంతో పాటు దేశంలో యువత అందరూ కూడా శరీరంలో బాగుంటేనే మొత్తం సమాజం బాగుంటుందని, ఆ విధంగా మనందరం కూడా దేనికోసం పరిగెట్టాలి అంటే ఏదైతే వాళ్ళ మహర్మామి మనందరినీ కూడా పట్టి పీడిస్తుందో, యువతకి నైరాశ్యంలోకి నెట్టివేస్తుందో, ఈ దేశాన్ని వెనక్కి నెట్టే యొక్క ప్రయత్నం ఇవాళ కుట్టి నీతి ఇవాళ విదేశీ శక్తులు చేస్తున్నాయి. కనుక ఈరోజు దేశం యువత అంతా కూడా కదం తొక్కాలి, అడుగు ముందుకేయాలి. అందరూ కలిసి నిషాముక్త భారతం కోసం అడుగులు వేయాలి. సే నో టు డ్రగ్స్ అనే పెద్ద క్యాంపెయిన్ ఏదైతుందో ఇవాళ ప్రభుత్వాలు తీసుకొని ముందుకెళ్తుంది. అదేవిధంగా యువతని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నషాముక్త భారత నిర్మాణం కోసం ఈ యొక్క యువ రన్ నిర్వహించడం జరిగింది. మనందరం కూడా తప్పనిసరిగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదనులు గుర్తించుకొని వాళ్ళ యొక్క ఆశయాల వైపు పరిగెట్టాలి. భారతదేశం ఒక వికసిత భారతాన్ని తయారు చేయడానికి మనందరం ప్రతినబూనాలి. అదే సమయంలో ఏ మహర్మానులు మనల్ని పట్టి పీడిస్తున్నాయో, ముఖ్యంగా మద్యం, రెండోది సిగరెట్, మూడోది డ్రగ్స్, వీటి నుంచి పరిగెట్టాలి. ఎప్పుడైతే యువత ఇటువంటి మాదక ద్రవ్యాలు, ఇటువంటి నిషాని కలిగించే వస్తువుల నుంచి పరిగెడతారో అప్పుడే భారతదేశం ఉజ్వలమైన భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తుంది. విశాఖలో వీధి వ్యాపారుల దుకాణాల తొలగింపు వెనుక భారీ కుట్ర ఉందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పథకం ప్రకారం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేని సమయంలో హ్యాకర్స్కి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. షాపుల అక్రమ తొలగింపు గురించి వైసీపీ ప్రశ్నిస్తుంటే మాకేం సంబంధం లేదని జీవీఎంసీ అధికారులు, పోలీసులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పక్కా కుట్రతోనే నగరంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేని సమయంలో ఈ కూల్చివేతలను కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందని ఆరోపించారు. బాధితులకు ప్రత్యామ్నాయం చూపే వరకు షాపులు, ఫుడ్ కోర్టు తొలగిస్తే అంగీకరించేది లేదని హెచ్చరించారు. స్వయం ఉపాధి కోసం
కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ వేలాది కుటుంబాలకి గతంలో గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్ గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ జోన్ ప్రకారం కూడా నెంబర్ షిఫ్ట్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం. కానీ గత 2 రోజులుగా ఒక పిరికి పంద చర్యలాగా 18వ తారీఖున అసెంబ్లీ మొదలైన రోజు మొదలవటం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు తెలుసు. మంచో చెడో ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నగరంలో గెలిపించారు. ప్రజాప్రతినిధుల అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది. 16వ తారీఖున అడ్డదారిలో మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసమని ఇంకోటని స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్ళటం. అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ కొంతమంది సంబంధిత అధికారులు కానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం పట్టుకూటు కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసమైన దాడి చేయడం జరిగింది. కనీసం ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా చాలా దౌర్జన్యంగా, ఇప్పుడు మనం మీడియా మిత్రులందరూ కూడా మీరు వస్తే ఇప్పుడు చూపించి చాలా దౌర్జన్యంగా ప్రొక్లైన్ తీసుకొచ్చి ఎక్కడైనా సరే గతంలో ఎన్క్రోచ్మెంట్ ఉంటే ప్రభుత్వ స్థలంలో ఏదైనా ఆక్రమణ చేసి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఒక నోటీస్ ఇచ్చి దాన్ని వాళ్ళ సామాన్లు తీసుకుని బయటికి పంపించే పరిస్థితులు ఉండేవి. కానీ అలా కాకుండా మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు ఎవడో ఇప్పుడు మాట్లాడే ఒక ఏసీపీతో అతను అన్నం తింటున్నాడో మానవత్వం ఉందో లేకపోతే మనిషో రాక్షసులు కూడా తెలియట్లేదు కొంతమంది. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఎక్కడైతే బడ్డీలు తొలగిస్తున్నారో అక్కడున్న పనిచేసే కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే అక్కడున్న కింద స్థాయి అధికారులు కావచ్చు, కనీస మానవత్వం లేకుండా ఎన్క్రోచ్మెంట్ కి నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు. మాకు ఎవరు చెప్పారంటే చెప్పడు. ఎవరు చెప్పారంటే కమిషనర్ చెప్పారా అంటే జీఎంసీకి ఏసీపీకి చెప్తే డీసీపీని అడిగితే సిపిని అడిగితే కమిషనర్. వీళ్ళందరినీ జెడ్సీ జోనల్ కమిషనర్ తో మాట్లాడితే లేదండి ఇది పోలీస్ కమిషనర్ గారు చెప్పారు. ఈ బడ్డీలకి పోలీస్ కమిషనర్కి ఏం సంబంధం? పోలీస్ వాళ్ళని అడిగితే లేదు జీవీఎంసీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మమ్మల్ని ప్రొటెక్షన్ ఇమ్మన్నారు, ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే మేము వచ్చామని పోలీస్ అధికారులు చెప్తారు. ఇంకా పై అధికారులతో పోలీస్ అధికారులతో మాట్లాడితే మాకు కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి, కొన్ని చోట్ల మాత్రమే కంప్లైంట్లు వచ్చినాయి, కొన్ని కిల్లీ షాపుల్లోనో లేకపోతే ఇంకో చోట అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే గంజాయి సంబంధించి జరుగుతున్నాయి, వాటిని మాత్రమే తొలగించమని అయితే మేము చెప్పడం జరిగింది. అంతే తప్ప ఈ ఫుడ్ కోర్ట్స్, పళ్ళు అమ్ముకునే వాళ్ళని, కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, టీ అమ్ముకునే వాళ్ళని, మెకానిక్ షాపుల్ని వీటన్నింటినీ కూడా తొలగించి చెప్పలేదని పోలీస్ అధికారులు చెప్తారు. అంటే అసలు ఏం జరుగుతుంది అంటే విశాఖపట్నం అన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనుషులన్నా మేము ఏం చేసినా పడుంటారు, మేము వెట్టిసాకి వీళ్ళు ఏంటంటే బానిసలు, మేము నియంతృత్వంతో వ్యవహరిస్తాం. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులన్నీ కూడా పప్పు బెల్లాల్లా కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తాం, ఫ్రీగా దారదత్తం చేస్తాం, వీళ్ళ ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొడతాం, అయినా ఏమీ చేయలేరు ఇల్లు అని ఇప్పుడు దాకా ప్రజల ఆస్తి సంబంధించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి దాకా జరిగింది. మొదటి 14 నెలలు 15 నెలలు ఇక్కడ ఉన్న భూముల్ని వేలాది కోట్ల రూపాయల భూముల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పనంగా అప్పచెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజల మీద పడ్డారు. పేద ప్రజల మీద పడి రోజు కాయ కష్టం చేసుకునే వాళ్ళ మీద దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా వ్యతిరేకం. ఎక్కడైనా దురాక్రమణలు జరిగినా, ఆక్రమణలు జరిగినా, అసంఘిక కార్యక్రమాలు జరిగినా వాటిని కూడా మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. దీనికి గతంలో కూడా జరిగిన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ టోర్నీ తేదీ, వేదిక ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ టోర్నీలో పాల్గొనే జట్టు ఎంపిక కోసం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ ఈ పోటీలు నిర్వహించింది. ఇందులో జిల్లాలోని వివిధ బాక్సింగ్ క్లబ్లకు చెందిన సుమారు 300 మంది పిల్లలు తలబడ్డారు. వీరిలో గతంలో జాతీయ స్థాయి పోటీల్లో తలబడి పతకాలు సాధించిన వారు ఉన్నారు. ఏటా జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలు క్రమం తప్పకుండా జరుగుతాయని ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు. మహారాష్ట్రలో గత ఏడాది జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో విశాఖకు 3 కాంస్య, 1 రజిత పథకం వచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర జట్టు ఎంపిక కోసం జరుగుతున్న ఈ జిల్లా స్థాయి పోటీల్లో తలపట్టడం సంతోషంగా ఉందని పిల్లలు తెలిపారు.
ఇప్పుడు ఈరోజు అండర్-14 బాయ్స్, అండర్-17 బాయ్స్ గర్ల్స్ సెలక్షన్ ట్రయల్స్ అవుతుంది. జిల్లా లెవెల్ టోర్నమెంట్స్ ఇది. విశాఖపట్నం జిల్లాకి సెలక్షన్ ట్రయల్స్ అవుతున్నాయి. ఇందులో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ఆడబోతారు. విశాఖపట్నం నుంచి ఒక టీం అండర్-14 ఒకటి, అండర్-14 ఓన్లీ బాయ్స్, అలాగే అండర్-17 బాయ్స్ గర్ల్స్ ఉంటుందండి. ఈ విన్నర్స్ అందులో స్టేట్ టోర్నమెంట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, దాంట్లో పాల్గొంటారు గెలిచిన వాళ్ళు మాత్రమే. దీంట్లో 300 మంది పార్టిసిపేట్ చేశారండి. మార్నింగ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ వెయిట్ కేటగిరీస్లో. రెగ్యులర్ నేషనల్స్ 10 సంవత్సరం ఉంటాయి. 10 సంవత్సరం రెగ్యులర్గా అవుతున్న ఈవెంట్స్ ఇవి. ఇది ఈ సంవత్సరం కాను, అంటే 2025-26 కానీ ఈ టోర్నమెంట్ అవుతుంది. అంతకుముందు టోర్నమెంట్లో నేషనల్ లెవెల్లో మన పిల్లలు 4 మెడల్స్ తీసుకురావడం జరిగింది నేషనల్ లెవెల్లో. అది మహారాష్ట్రలో అయిందండి. అవి 4 మెడల్లో వచ్చాయి. దాంట్లో 3 బ్రాంజ్, 1 సిల్వర్ వచ్చిందండి. బాక్సింగ్ చేయడానికి సెలెక్ట్ అయ్యాను. ఇక్కడే స్వర్ణ భారతి ఫస్ట్ మ్యాచ్. హ్యాపీగా నేను బాక్సింగ్ తరపు నుంచి వచ్చాను. క్యూబా క్లబ్ నుంచి వచ్చాను నేను. వెళ్ళాను, చెన్నై టోర్నమెంట్కి వెళ్ళాను. బాగుంది, చాలా బాగుంది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రామ్నగర్ విద్యుత్ సౌధ వద్ద 2 రోజుల పాటు రీలే నిరాహార దీక్ష చేపట్టింది. కాగా ఈ దీక్షలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 1999 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 2004 మధ్య చేరిన ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీపీఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా బేషరతుగా ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను పెర్మనెంట్ చేసి నేరుగా వారికి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని కేడర్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి పెండింగ్ డిఏలను మంజూరు చేయాలని కోరారు. విద్యుత్ సంస్థలో విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో దఫాలుగా గత 10 నెలలుగా చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉదాసీన వైఖరి అవలంబిస్తూ ఉన్నది. మా యొక్క సమస్యల పరిష్కారం కనుచూపు మేరలో కానరానటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క దశలవారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపివ్వడం జరిగింది. మరి ఈ యొక్క దశలవారీ ఆందోళన కార్యక్రమంలో 3వ దశలో భాగంగా ఈరోజు 2వ రోజున రిలే నిరాదీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా విద్యుత్ సంస్థలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, సత్వరమైన వారి వినియోగదారులకు ముంగిటికే తీసుకొచ్చినటువంటి సేవల నేపథ్యంలో విలేజ్ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి విద్యుత్ సంస్థ తరపున విధులు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2లకి మరి అరకూర జీత భత్యాలతో అర్ధాకలతో అలమటించే విధంగా అతి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటుగా వారి భవిష్యత్ అనేది అగమ్య గోచరంగా ఉండే విధంగా నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ రూపొందించడాన్ని తీవ్రంగా ఖండించాం. గతంలో ఖండించినటువంటి నేపథ్యంలో నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు తాత్కాలికంగా ఆ యొక్క న్యూ సర్వీస్ రెగ్యులేషన్స్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని కార్మిక చట్టాల ప్రకారంగా గుర్తింపబడిన కార్మిక సంఘాలతో చర్చించి ఉభయల అంగీకారంతో అవసరమైన మార్పులు చేర్పులు లేదా అనివార్యమైతే నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ రద్దు చేస్తామని నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చినప్పటికీ మరి ఇటీవల కాలంలో ఆ నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ని పునరుద్ధరించడం జరిగింది. తద్వారా మరి గత 6 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్ యొక్క భవిష్యత్ అనేది అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ యొక్క విద్యుత్ సంస్థలో సర్వతోముఖాభివృద్ధిలో శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో నిబద్ధతతో అంకిత భావంతో విధులు నిర్వహించి ఉద్యోగ విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వత దుర్బలత్వం పొందినా లేదా వైద్య కారణాల వల్ల అనారోగ్య కారణాల వల్ల మరణించినటువంటి ఉద్యోగుల యొక్క ఆధారపడిన కుటుంబ సభ్యులకి కారుణ్య నియామక పథకం కింద ఉద్యోగాలు ఇచ్చేటువంటి పద్ధతిని పాత పద్ధతికి తిలోదకాలు ఇచ్చి వారికి కూడా 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి కూడా
దురదృష్టవశాత్తు మరణిస్తే కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ అప్లై చేసి ఏకీకృత స్థిర వేతనం కన్సాలిడేట్ పే మీద ఉద్యోగాలు ఇవ్వడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క విద్యుత్ సంస్థలో ఒకే విధమైన విధులు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులందరికీ సహజ న్యాయ సూత్రాలకి సమాన అవకాశాలకి భంగం కలగని రీతిలో ఎనర్జీ తాలూకా భవిష్యత్ అగమ్యం గోచరంగా లేని విధంగా ఒకే విధమైనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఉద్యోగులకు అందరికీ పాత సర్వీస్ రెగ్యులేషన్సే అమలు పరచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంస్థ సర్వతోముఖాభివృద్ధిలో పని గంటలు పని దినాలతో సంబంధం లేకుండా మరి పని చేస్తున్న పురుగు సేవల సిబ్బందికి అరకొర జీతభత్యాలతో మరి సమాన పనికి సమాన వేతనం చట్ట ప్రకారంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినట్టు తీర్పును అనుసరించి వేతనాలు చెల్లించకుండా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తామన్నారు. ఏజెన్సీ అడవులు అదాని నవయుగ ప్రైవేట్ సంస్థలకు అమ్మొద్దని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జగదంబ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, మన్యం, పార్తీపురం జిల్లాలో నివసిస్తున్న 50,000 మంది ఆదివాసీలకు జల సమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒప్పందాల జీవో 51ని రద్దు చేయాలని, ఆదివాసీల అనుమతి లేకుండా అడవులు, భూములపై డ్రోన్ సర్వేలు చేస్తూ సర్వేరాలు పాదుతున్న అదాని నవయుగ కంపెనీ ఏజెంట్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధాన డిమాండ్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు జల సమాధి చేస్తున్న ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వలన అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా పరిధిలో 20 పంచాయతీలు, ఒక 250 గ్రామాలు, 50,000 మంది ఆదివాసులంతా కూడా జల సమాధి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆదివాసుల యొక్క చట్టాలని పీసా కానీ 170 కానీ అటవీ చట్టం కానీ ఇవన్నీ కూడా ఉల్లంఘించి ఒక ప్రైవేటు వ్యక్తుల్ని అదాని నవయుగ సంస్థల్ని ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నిర్మాణానికి ఒప్పందాలు చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అందుకే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని మాకు వద్దు, మా అడవులు మాకే కావాలి, మాకు జల సమాధి చేయొద్దని చెప్పి ఆదివాసులందరూ కూడా ఐక్యంగా వేలాది మంది ఈరోజు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆదివాసుల యొక్క సమస్యని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఒప్పందాలు ప్రధానంగా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతుంది. ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఇంత నష్టం జరుగుతున్న ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని వెంటనే ఒప్పందాలు రద్దు చేసే విధంగా అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని చెప్పి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది. ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో ఆదివాసుల్ని అడవి నుండి తరిమి కొడుతున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జీవో నెంబర్ 51 రద్దు చేసి ఆదివాసుల్ని తరిమేయొద్దనేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈరోజు రౌండ్ టేబుల్ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే డ్రోన్లు అలాగే ఆ ప్రాంతంలో ఈరోజు సీసీ కెమెరాలు పెట్టి ఆదివాసీలు ప్రాంతంలో అడవుల్ని ఈరోజు సర్వే పేరుతో ఆదివాసీలను తరిమేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 5 జిల్లాల్లో 50,000 మంది జనాభా జల సమాధి కావడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికైనా నవయుగ అలాగే అంబానీ ఈరోజు ఈ పేరు వీళ్ళందరూ కూడా అడవిని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఉపశమనం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ జీవో నెంబర్ 51 రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం పూనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు వెంటనే అసెంబ్లీలో చర్చించి వెంటనే జీవో నెంబర్ రద్దు చేయాలి, ఆదివాసులకి రక్షణ కల్పించాలి, భూమికి రక్షణ కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
పర్యావరణ పరిరక్షణకు నగరంలో కొందరు మహిళలు నడుం బిగించారు. పర్యావరణ పరిరక్షణకు వినూత్న రీతిలో శ్రమిస్తూ అందరి అభినందనలు పొందుతున్నారు. పొదుపుగా ఉపయోగించిన వస్తువులను చవకగా కొనవచ్చు అనే నినాదంతో థ్రిఫ్ట్ సేల్ అనే కార్యక్రమాన్ని లావు బృందా సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లావు బృందా మాట్లాడారు. అనేక మంది వాడి వదిలేసిన వస్తువులను తాము సేకరించి మిగిలిన వారికి ఉపయోగపడే విధంగా చేస్తున్నామని వివరించారు. చాలా బ్రాండెడ్ వస్తువులు, దుస్తులు, చెప్పులు, ఇతర వస్తువులు, బుక్స్ ఇలా అందరికి ఉపయోగపడే వస్తువులు సేకరించి థ్రిఫ్ట్ సేల్ ద్వారా తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇలా వచ్చిన నిధులతో నగరంలో పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్నట్టు చెప్పారు. మొక్కలు పెంచడం, పర్యావరణం కాపాడటం, ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించడం ఇలా అనేక విధాలుగా పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సో ఈ థ్రిఫ్ట్ సేల్ అనేది మేము 4 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. సో ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు చిన్నపిల్లలకి ఒక డిసీజ్ ఉంటే మనీ రేస్ చేయడానికని స్టార్ట్ చేసాము. వీ స్టార్టెడ్ ఇన్ స్మాల్ గరాజ్లో స్టార్ట్ చేసాము. తర్వాత నుంచి ఇంకా బాగా పిక్ అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ 3 years నుంచి మేము వీఆర్ డూయింగ్ ఇన్ దస్పలా హిల్స్ ఈ సివిక్ ఎక్సోరా సొసైటీలో. సో ఈ రేస్ చేసిన మనీ అంతా మేము ప్లాంటేషన్స్కి, క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్స్, ప్లాంటేషన్స్కి వాటికి వాడుతున్నామండి. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే థ్రిఫ్ట్ సేల్ అంటే చాలామంది దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, మనం కొంచెం వాడి మనకేం చేయాలో తెలియదు, సో పడేయడము అలా చేస్తాము. సో అవి మేము కలెక్ట్ చేసి ఉపయోగపడే వాళ్ళకి సెల్ చేస్తున్నాం అనమాట. సో మేము చూసింది ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి చాలా రెస్పాన్స్ ఉంటుంది, ఎందుకంటే అవన్నీ మంచి బట్టలు. సో పీపుల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కొనుక్కొని. సో ఇప్పుడు మేము రేస్ చేసిన మనీతో చాలా క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ చేసాం ఆల్రెడీ. సో వన్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మియావాకీ ప్లాంటేషన్ ఒకటి స్టార్ట్ చేసాము. సో మనకి సిటీస్లో చాలా కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ఏం చేసామంటే ఒక చిన్న మినీ ఫారెస్ట్ లాగా తయారు చేసాము. సో లాస్ట్ ఇయర్ ఒక చిన్న శాప్లింగ్ లాగా పెట్టింది, ఇప్పుడు చూస్తే చాలా పెద్ద ఒక ఫారెస్ట్ లాగా అయిందనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మియావాకీ ప్లాంటేషన్. సో నేను అందరినీ ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీ దగ్గర మీ ఉన్న చిన్న స్పేస్లో కాలనీస్లో ఇట్లా మియావాకీ ప్లాంటేషన్ అనేది గ్రో చేయండి. సో వీ కెన్ సేవ్ ది. మేము ఇప్పుడు ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మియావాకీ ఏంటంటే సిటీలో లంగ్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది కదండి, అంటే ఫ్రెష్ ఎయిర్ అనేది అందరూ చిన్న చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుతున్నారు తప్ప మియావాకీ ఇస్ దట్ హ్యూజ్ ప్లాంటేషన్, ఇలాంటి మొక్కలు. సో ప్లస్ ఫాస్ట్గా గ్రో అవుతాయి ఆ టెక్నిక్ మూలంగా. సో సిటీలో వేరెవర్ పాసిబుల్ ఈ డబ్బులతో ఆ మియావాకీ ప్లాంటేషన్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే అందరికీ పిల్లలు ఉన్నారు, ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ఇవాళ వేస్తున్నామో 2 సార్లు వేస్తున్నామో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిందని బట్టలు పడేస్తున్నాం కదా. ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ఎవ్రీ క్లాత్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా వాటర్ ఒకటి మనం వేస్ట్ చేస్తున్నాం, కెమికల్స్, రా మెటీరియల్స్ ఇవన్నీ. సో అవి మళ్ళీ ఇలా థ్రిఫ్ట్ సేల్ మూలంగా చేస్తే వీ కెన్ ఈవెన్ బ్రింగ్ డౌన్ అవర్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అని చెప్పి చేస్తున్నాం. సో అవి సేల్ చేసి అవి తీసుకెళ్ళి మొట్టలు నాటుదాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పాండ్ క్లీనింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. మనకి ఏంటంటే ఇదివరకు ఎప్పటి నుంచో ఉంది టెక్నిక్, పుడికి తీతము చెరువులు అని. ఇప్పుడు అగ్రికల్చర్ వెళ్ళిపోయేసరికి సిటీలో చాలా పాండ్స్ ఉన్నవి, కానీ ఆ పాండ్స్ని పుడికి తీతం అనేది అయిపోయేసరికి రెయిన్ వాటర్ అనేది కలెక్ట్ అవ్వట్లేదు. సో వచ్చిన డబ్బులతో ఒకసారి పుడికి తీసి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసాం అనుకోండి, మళ్ళీ ఎంతో కొంత గ్రౌండ్ వాటర్ రిజనరేట్ అవుతుంది కమ్యూనిటీస్, ప్రతి కమ్యూనిటీలో. అంటే మనకి చాలా చెరువులు ఉన్నాయి, కాకపోతే పొల్యూషన్ మూలంగా కొంత. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తలసేమియా కేంద్రం 3వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో పిల్లలు సందడి చేశారు. ఈ సందర్భంగా ఐఆర్సీఎస్ చైర్మన్ బాల సతీష్ మాట్లాడారు. 2022లో లారెస్ ల్యాబొరేటరీస్ ఈ తలసేమియా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. ఇక తలసేమియా బాధితుల కోసం సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ నిరంతరంగా ఔషధాలు సమకూర్చి రక్త పరిశీలన నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే శ్రీ సత్యసాయి ఫౌండేషన్ తరపున శివకోటి మధుసూదన్ రావు బాలలకు భోజన సదుపాయం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సహకారాన్ని దాతలు నిరంతరం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగన్మోహన్ రావు కూడా పాల్గొన్నారు. శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అందజేసేది రక్తం నుంచి హెమోగ్లోబిన్ అందజేస్తుంటుంది. కాబట్టి ఆక్సిజన్ వెళ్ళటానికి
తక్కువైతే ఈ రక్తం తక్కువైతే దాన్ని మనం రక్తహీనం ఎనీమియా అంటుంటాం. ఈ ఎనీమియాకి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అసలు రక్త కణాలే తయారవ్వకపోవడం. ఎముకల్లో కదా రక్త కణాలు తయారవుతుంటే అసలు అవి తయారవు వాళ్ళు. సామాన్యంగా ఇవేంటంటే చాలా కారణాల వల్ల వస్తుంటాయి. మోస్ట్ కామన్ ఏంటంటే మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేవి అంటాం. 90% సుమారుగా మోర్ దాన్ 90% ఎనీమియాస్ అన్ని రక్తహీనతలన్నీ సింపుల్ ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ అది రక్తం తయారవడంలో తేడా. రెండో కారణం ఏంటంటే తయారైన రక్తం విరిగిపోతుంటుంది. విరిగిపోయి ఏమంటాం దాన్ని బ్రేక్ డౌన్ అయిపోతుంటుంది అన్నమాట. హెమోగ్లోబిన్ విడిపోతుంటుంది. దీన్ని ఏంటంటే విచ్ఛిన్నం, రక్త కణాలు విచ్ఛిన్నం అవుతుంటాయి అన్నమాట. విచ్ఛిన్నమై వచ్చే రకాల ఎనీమియాస్, అందులో ఈ తెలసీమియా ఒకటి. తెలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా అలాంటి హెమోగ్లోబినోపతీస్ ఇతర కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఒక తెలసీమియా కాదు, మిగతా కారణాలకు కూడా మనం వైద్యం చేస్తుంటాం. సికిల్ సెల్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము, తెలసీమియాలకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఈ ముఖ్యమైనవి అన్నమాట. తర్వాత మూడో కారణం ఏంటంటే రక్తం ఎక్కువ పోవటం. ఈ పైల్స్ వల్ల, అల్సర్ల వల్ల శరీరం నుంచి రక్తం బయటకు వస్తుంది. ముఖ్య కారణాలు 3. దానిలో మనం ఇప్పుడు చూసేది ఏంటంటే రక్తహీనత రావటం, రక్త కణాలు విచ్ఛిన్నమై వచ్చే విషయమే మనం ఎక్కువ చూస్తున్నాం ఇక్కడ. సామాన్యంగా ఇక్కడికి వచ్చే పిల్లలు వాళ్ళు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం బ్రాంచ్ అండర్లో ఒక థాలసీమియా సెంటర్ రన్ అవుతుంది. ఇవాళ థాలసీమియా సెంటర్ది 3rd యానివర్సరీ జరుపుతున్నాం. లారెస్ ల్యాబొరేటరీస్ సపోర్ట్తో ఈ థాలసీమియా సెంటర్కి మొత్తం ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంకల్ప్ ఫౌండేషన్ వారు, బెంగళూరు వారు, ఈ స్టాఫ్ ఎవరైతే ఈ థాలసీమియా సెంటర్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకందరికీ స్టాఫ్ శాలరీస్ మరి అదంతా వాళ్ళు చేస్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏమో ఇది ఆపరేట్ చేస్తుంది. ప్రతిరోజు ఆన్ అన్ యావరేజ్ ఒక 15 మంది పిల్లలకి ఈ థాలసీమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా చాలా మంచి ఉద్దేశంతో డాక్టర్ జగన్మోహన్ రావు గారు, రిటైర్డ్ హెచ్ఓడి పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, ఆయన అండర్లో ఇదంతా కూడా ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ థాలసీమియా ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది. ఇది థాలసీమియా అన్నది ఏంటంటే ఒక జెనెటిక్ డిసార్డర్, పేరెంట్స్ నుంచి వచ్చిన ఒక డిజీజ్ అన్నమాట. ఒక డిజీజ్ అంటారు దాన్ని, లేకపోతే ఒక షార్టేజ్. సో ఇది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ పిల్లలకి ఎవరైతే థాలసీమియా పేషెంట్స్ కేజీహెచ్ కానీ మిగతా హాస్పిటల్ నుంచి కానీ రిఫర్ అయ్యి మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళకందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర హైకోర్టు జడ్జిస్ మానవేంద్రరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కార్యనిర్వాహకాధికారి వేండ్ర త్రినాథరావు వారికి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, నాదస్వర బృందం వేద మంత్రాల మధ్య మానవేంద్రనాథరావు స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగం చేసుకున్నారు. బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి మూల విరాట్ను దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సత్కరించారు. बुद्ध्यन्ते
వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డ్రగ్స్ రహిత దేశమే యువత లక్ష్యం కావాలి. యువ మోర్చా త్రికేరన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపు. ఏజెన్సీ అడవులు అదాని నవయుగ ప్రైవేట్ సంస్థలకు అమ్మొద్దు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్. అప్పన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి, అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మానవేంద్రనాథ్ రాయ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.